హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. వాళ్ళు వ్లాగ్స్ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? సో ఏంటిలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను వచ్చేసి బీన్స్ కర్రీ చేయబోతున్నాను. అది ఎలా అని మీతో చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ చూపించాను కదా, అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా ఆయిల్లో వేసేసుకుందాము. సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడే చేస్తున్నాను, ఇంతసేపు నేను తీసానమాట వీడియో అని చెప్పి. ఈ క్లిప్పింగ్ అయితే నెక్స్ట్ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పసుపు వేసాం కదా, ఒకసారి ఆయిల్లో ఆనియన్ అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్ అనమాట. నేను కర్రీకి సరిపడా సాల్ట్ ఒకసారి వేసుకుంటాను. మోస్ట్లీ నేను వేసింది సరిపోతుంది. సో ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత చూస్తే అలా వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో మధ్య మధ్యలో కూడా 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా ఉంటుంది. అండ్ దాని తర్వాత టమాటోస్ అండి, నేను ఒక 3 టమాటోస్ చిన్న చిన్నవి తీసుకున్నాను, అవి కట్ చేసి వేసుకుంటున్నాను. బీన్స్ ఎందుకు ముందు వేసుకున్నాను అంటే అవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది, ముందు బాయిల్ చేయలేదు కాబట్టి. ఆయిల్లో మగ్గితే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని బీన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటా వేస్తున్నాను, ఎందుకంటే టమాటాకి ఎక్కువ టైం పట్టదు కదా ఉడకడానికి, అందుకోసం అని చెప్పి. అండ్ ఒకసారి అన్నీ చూసుకున్న తర్వాత కొంచెం లైట్గానే కారం వేస్తున్నాను, ఎందుకంటే మాకు పాప ఉంది, తను ఎక్కువ కారం తినలేదు కాబట్టి. పచ్చిమిర్చి కూడా వేసాను కదా, సరిపోతున్నాయి. అండ్ అలా బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఆ హాఫ్ గ్లాస్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. అండ్ మొత్తం ఆ నీరంతా కూడా ఇంకిపోయే వరకు బాగా ఉంచుకోవాలి. నేను అక్కడ ఒక 5 to 10 minutes అని చెప్తున్నాను అనమాట. అంతా ఉడికిపోయిన తర్వాత చూసారా, మొత్తం ఆయిల్ అయితే ఇంకిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.